తెలంగాణలో సాగునీటి రంగంలో నెంబర్ 1 చేసిన జాతి నాదని చెప్పాల్సి వస్తుంది. రైట్. కేటీఆర్ గారు వరంగల్ నుంచి కొంత ఇప్పుడు జెన్‌జీ మూవ్‌మెంట్ అంతా నడుస్తుంది. కాక్రోచ్ పార్టీ గాని వాటెవర్ ఇలాంటియి. అక్కడ కొంతమంది విద్యార్థులు వాళ్ళున్నారు. చివరిగా వారితో మాట్లాడి మనం ఇక్కడ ఉన్న వివిధ రంగాల నిపుణులతో మాట్లాడదాం. వరంగల్‌లో చాలా మంది వచ్చినట్టున్నారు. కొంచెం కేటీఆర్‌ని యూత్ ఐకాన్ అని కూడా అక్కడక్కడ అంటుంటారు. మరి అందుకే వచ్చారా అంతమంది? 50 ఏళ్ళకేం యూత్ ఐకాన్ అయ్యాను. అంటూనే ఉంటారు అలానే మిమ్మల్ని. సార్ మీరు ఒక పోడ్కాస్ట్లో అన్నారు బి అ జాబ్ క్రియేటర్ నాట్ అ సీకర్ అని. ఇక్కడ స్టూడెంట్స్కి లైక్ వాళ్ళకి కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి, బట్ ప్రాపర్ సీడ్ ఫండింగ్ అనేది లేదు అండ్ ఆల్సో అవేర్నెస్ అనేది లేదు. ఇది ఒక మెయిన్ ఇష్యూ అయింది. దీన్ని మీరు ఎలా రిజాల్వ్ చేయాలని అనుకుంటున్నారు? See, 3 things. 1, వరంగల్లో ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి సైంట్ లాంటి కంపెనీని, టెక్ మహీంద్రా లాంటి కంపెనీని, ఇంకా చాలా టెక్నాలజీ కంపెనీస్ని అక్కడికి తేవడం జరిగింది. ఇప్పుడు ఏమున్నదో లేదో నాకు తెలియదు. అట్లాగే యూఎస్ నుంచి ఒక క్వాడ్రంట్ రిసోర్సెస్ అనే కంపెనీని కూడా తీసుకొచ్చి వాళ్ళది ఒక పెద్ద క్యాంపస్ కూడా నేనే వచ్చి ఇనాగరేట్ చేసిన. ఎందుకంటే అక్కడ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. పిల్లలకి అవకాశాలు వాళ్ళ ఊర్లోనే కల్పించాలి. వరంగల్ని కూడా ఒక Tier 2 టౌన్గా అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని చెప్పి శాయశక్తుల నా ప్రయత్నం నేను చేసిన. దాంతోపాటు ఐటీ హబ్లోనే మీకు ఇక్కడ హైదరాబాద్లో ఉండే టీ హబ్కి శాటిలైట్ సెంటర్ని కూడా మీ ఐటీ హబ్లోనే ఏర్పాటు చేసినాం. టాస్క్ అని చెప్పేసి ఇంకో సెంటర్ కూడా అక్కడే పెట్టాం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో మీకు స్కిల్ సెట్ ఉంటే, మీకు ఒక ఐడియా ఉంటే, దాన్ని ప్రోడక్ట్ రూపంలో కానీ దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దానికి టీ హబ్ అనేది అదే. 50,000 ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకుండా ఆపారు. ఆఫ్ కోర్స్ అది మీ ఫెయిల్యూర్ అంటే ఒప్పుకోరా? అది వీళ్ళు ఇచ్చారు. ఏముంది, మేము రొటీన్ ప్రాసెస్ అనుకున్నాము. ఇప్పుడు మాకు రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప విషయం అని తెలియదు. 6.5 లక్షల కార్డులు ఇచ్చాము, కానీ దానికి కూడా డబ్బా కొట్టుకోవాలి, దానికి కూడా పతాక శీర్షికల్లో పత్రికలను మేనేజ్ చేసి రాయించుకోవాలి, లేదా మొత్తం ఊరంతా పోస్టర్లు వేయాలని మాకు తెలియదు. రొటీన్ విషయం కదా, కార్డులు ఇచ్చేది, ఉద్యోగాలు ఏముంది అనుకున్నాం. చివరికి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేస్తుంటే కూడా తెలంగాణ రాకముందు అసలు తెలంగాణలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎంత? 5. ఒకటే రోజు కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేస్తుంటే కూడా తెల్లారి మేము పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసుకోలేదు. అంటే ఒక రకంగా మా PR ఫెయిల్యూర్ అది, అంతేగాని పని చేయక కాదు. ఇప్పుడు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. కేటీఆర్ గారు మనతో వివిధ రంగాలకు చెందిన చాలామంది నిపుణులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. దాని ముందు ఒక క్వశ్చన్ అది. మీరు చాలామంది కూడా చాలా చేసాం, ఎందుకు ఓడిపోయాం తెలియదు అని వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోవడానికి స్పష్టంగా తెలుసు. కొన్ని ప్రధానంగా ఒక 2-3 రీజన్స్ అయితే ఉన్నాయి. అంటే తెలియదు అనడం తప్పు. నాకు స్పష్టంగా ఏమనుకుంటున్నారు, మీరు చెప్పే రీజన్ ఏంటి? చాలా ఉన్నాయి. ఒకటి కొంతమంది అభ్యర్థుల్ని మార్చాల్సి ఉండే, నెంబర్ 1. నెంబర్ 2, బెటర్ పబ్లిక్ రిలేషన్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉండే, PR మేనేజ్మెంట్ చేయలేదు. నెంబర్ 3, డెఫినెట్గా ప్రయారిటీస్లో కొన్ని అంటే ఇవాళ సమాజం ఎట్లా మారింది అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో కొంత మేము వెనుకబడ్డాం. ఉదాహరణకి రైతు బంధు ఇచ్చాము కదా అని మేము అనుకున్నాం, కానీ డిస్కషన్ ఎట్లా ఉందంటే, నాకు ఇచ్చినారు సరే, ఫలానా ఆయనకి ఎందుకు ఇచ్చారు, నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నోడికి ఎందుకు ఇచ్చారు. 100 ఎకరాలు ఎవరికి ఉండదు. తెలంగాణలో సీలింగ్ చట్టం ఉంది. 100 ఎకరాలు ఎవరికి ఉంటుంది? ఏదో మాట్లాడతారు, రేవంత్ రెడ్డి లాగా తలాతో కలిగిన వాళ్ళు మాట్లాడతారు. అది 50 ఎకరాలకు మించి ఎవరికి లేదు. కాబట్టి ఆ 50 ఎకరాలు ఉన్న ఆయనకి ఎందుకు ఇచ్చారు అని మాట్లాడతారు. అంటే అట్లా కొంత సమాజంలో వచ్చిన మార్పుల్ని మేము పట్టడంలో కొంత అక్కడక్కడ అంచనా వేయడంలో తగ్గి